లలిత గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారండి. అమ్మవారి మెడలో నిమ్మకాయల దండలు వేస్తారు. ఎందుకు తెలియజేయగలరంటూ కోరుతున్నారు. దీన్ని తామస ఆరాధన అంటారు. మనకు ఆరాధన 3 రకాలుగా ఉంది. ప్రతిదీ అలాగే ఉంటుంది. సాత్విక ఆరాధన, రాజసారాధన, తామసారాధన. అంటే ఏమిటి? సత్వగుణాన్ని కలిగించి పెంచి ప్రచారం చేసేటువంటి ఆరాధన ఉందే అది సాత్విక ఆరాధన. దానికి తెల్లని పూలు, తెల్లని వస్త్రములు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, అలాగే బెల్లము, శర్కర, గోధుమ పిండి, ఇలాంటివన్నీ అపూపాలు, ఇవన్నీ సమర్పించి వీటితో ఆరాధించి అలాంటి వారికి తెల్లని వస్త్రాలు, తెల్లని పుష్పాలు, తెల్లని ప్రసాదాలు అంతా తెలిపే ఉంటుంది. అలాగే చేసేవారి మనస్సు కూడా తెల్లగానే ఉండాలి, అంటే స్వచ్ఛంగా ఉండాలి. ఇది సాత్విక ఆరాధన. రాజసారాధన ఉంటుంది. దీనికి అన్నీ ఎరుపు, ఎర్రని పూలు, ఎర్రని బట్టలు, అలాగే ఎర్రని అక్కడున్నటువంటి ఆభరణాలు. కొందరు ప్రసాదం కూడా ఎరుపు రంగుతో చేస్తారు. ఇక తామసారాధన నల్లని వస్త్రాలు, నల్లని పూలు, అలాగే నల్లని కొన్ని పదార్థాలు ఇలా తయారు చేస్తారు. ఇందులో 2 భాగాల్లో తామసారాధకులు కూడా నలుపును వాడకుండా ఎరుపును వాడతారు. అంటే తామసానికి రాజసానికి ఎరుపు ప్రధానంగా వాడుతారు. అందుకే ధర్మశాస్త్రం ఎర్రని రంగు గల వస్త్రాలు, నల్లని రంగు గల వస్త్రాలు ధరించరాదని శాస్త్రం. ఇందువల్ల కోరిక పెరుగుతుంది. కోరిక ఎంత భయంకరమైనదంటే ఎంతటి మహానుభావుణ్ణి కూడా పతనం చేస్తుంది. విశ్వామిత్ర మహర్షి ఉన్నాడు, మహానుభావుడు. అప్పటికి 4000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఎన్నో ఘనకార్యాలు చేశాడు. ఎందరికో సాయం చేశాడు. త్రిశంకుకు చేశాడు, సునసేపుడికి చేశాడు, ఇంకొందరికి చేశాడు. అంటే శక్తి సంపాదించాడు, నిగ్రహము సంపాదించాడు. కొద్ది రోజుల్లో సాధిస్తాడు. ఇంద్రుడు ఏం చేశాడు? మేనకను పంపాడు. ఆమె కూడా ఈయన దగ్గరికి రాలేదు పాపం. ఈయన ఆశ్రమంలో కూర్చున్నాడు. ఆ దగ్గరలో పుష్కరం అని ఒక క్షేత్రం ఉంది. అక్కడికి వెళ్ళి ఆమె అక్కడ స్నానం చేస్తూ ఉంది. ఈయన చూశాడు. అమ్మాయి రమ్మంది. తపస్సు ఏమైంది? కోరిక అంత భయంకరమైంది. కాబట్టి కోరికను పెంచే రంగు కానీ, రూపు కానీ, వస్తువు కానీ పనికిరాదు. అందువల్ల ఎరుపును ధరించవద్దన్న కారణం అది. ఇక శక్తి ఆరాధన చేస్తారు. శక్తి ఆరాధన రాయసము ఉంది, తామసము ఉంది. హింసాపరమైనది తామసము, కోరికపరమైనటువంటిది రాజసము. భూత ప్రేత పిశాచాలను తొలగించటానికి, వాటిని బహిష్కరించటానికి నిమ్మకాయలు వాడతాం. అంటే వాస్తవంగా ఈ నిమ్మకాయను మనము ప్రాణులకు ప్రత్యామ్నాయంగా వాడుతున్నాం. కొందరు శాక్తేయులు మహానుభావులు ఉన్నారే, వారు జంతు బలి చేస్తున్నారు. అది నిషిద్ధం కదా. ఏ అమ్మవారు కోరుకుంటుందా? సకల జగత్తును తల్లిలాగా కాపాడే తల్లి నాకు ఓ ప్రాణిని కోసి నాకేమంటుందా? ఏ తల్లి అయినా కోరుతుందా? మనలోని వికృత చేష్టలు అక్కడ పెడుతున్నాం. న్యాయంగా ఆ వికారం ఎక్కడిది? ఆమెది కాదు, మనది. ఇది మన వికృత చేష్ట. దాన్ని నివారించటానికి, అదే ఫలితాన్ని కలిగించటానికి నిమ్మకాయలు వాడుతున్నాం. నిమ్మకాయను కోసి పక్కన పెడతాం. ఈ నిమ్మకాయలో రజోగుణము, శక్తి బాగా ఇమిడి ఉంది. దానికోసం ఆ దండలు వేస్తారు. అయితే సాత్వికులు వేయరు, రాజసులు వేయరు. కేవలం దృష్టి దోష నివారణానికి, గ్రహపీడ నివారణానికి, కొన్ని బాధలు తొలగటానికి, అంటే మనమే తొలగించుకుంటాం అనుకుంటే అలాంటి వాటికి చేస్తారు తప్ప సాత్వికులు, భగవద్ ఆరాధకులు వాటిని ఆచరించారు. సాయి